ఆదికాండం 41వ అధ్యాయం 44వ వచనం. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా అనేక జీవితాలు కట్టబడాలి, అనేకల్లో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాలన్న ప్రభా, అనేక మంది జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి బంధకం నుంచి విడుదల పొందుకోవాలి. నజరేయుడైన యేసు నామములో ఈ వాక్యం వెల్లడగుతుండగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలను చేసినందుకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రియుల, జాగ్రత్తగా గమనించాలి. యోసేపు జీవితం మనం గమనించినట్లయితే చాలా అద్భుతం అన్నమాట. ఎక్కడ కూడా ఆయన మీద ఏ విధమైనటువంటి రిమార్కు లేదనమాట, నిందలు లేవన్నమాట. అంటే నిందలు వచ్చాయి కానీ అది నిజమైనటువంటి నింద కాదనమాట, అబద్ధపు నిందలు అనమాట. యోసేపుకి దేవుడు టీనేజ్లో ఉండగానే ఒక కాలిచ్చాడు. నువ్వు ఉన్నతంగా దీవించబడతావు, నీ అన్నదమ్ములు నీ తల్లిదండ్రులు కూడా నీకు నమస్కారం చేస్తారని చెప్పాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా స్టార్టింగ్ చెప్తాడు, ఎండింగ్ చెప్తాడు. ఈ మధ్యలో ఉన్న గందరగోళాన్ని నీకు ఎప్పుడు చెప్పడు అనమాట. దేవుడు ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులు చూడండి, వరే నువ్వు డాక్టర్ అవరా, మంచిగా చదువుకోరా అంటారు. కానీ ఈ మధ్యలో వచ్చేటువంటి ఎగ్జామ్స్ గురించి కానీ ఇట్లాంటి పరిస్థితులను ఎవరు చెప్పరు. అలాగే ఇక్కడ యోసేపు జీవితం చూసినట్లయితే దేవునికి నమ్మకంగా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు. కానీ దేవుడు చెప్పినట్టు జరగడం లేదు. అక్కడ దేవుడు చెప్పింది జరగటానికి సమయం పడుతూ ఉంది. ఈ మధ్యలో గందరగోళం, గోతులో పడుతున్నాడు. అన్నలే అవమానించారు, గోతులో పడేశారు. కానీ అన్యులు మాత్రం ఆయన ఏం చేశారు? సింహాసనం ఎక్కించారు. ఈరోజు చాలామందికి ప్రశ్న, అన్నా నా జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదు, నా జీవితంలో ఎందుకని నేను అద్భుతాన్ని పొందుకోవట్లేదు, అందరికీ జరుగుతున్నాయి కదా, నాకు ఎందుకు జరగట్లేదు? ఎందుకు నేను ప్రార్థన చేసిన వాళ్ళకి స్వస్థతలు వచ్చాయి, నేను ప్రార్థన చేసిన వాళ్ళకి అద్భుతాలు జరిగాయి, నేను ప్రార్థన చేసినటువంటి వారికి ఉద్యోగాలు వచ్చేసాయి, కానీ నాకు రాలేదేంటి? నేను ప్రార్థన చేస్తే చాలామంది జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. నేను మరి గైడ్ చేసిన వాళ్ళందరూ కూడా ఆత్మను వరదిలిపోతూ ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను అని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. చాలామంది నాకు ఫోన్ చేసి కానీ లేకపోతే కామెంట్స్లో కానీ చాలామంది వేస్తే ప్రశ్న ఇదనమాట. నిజంగా యోసేపు ప్లేస్లో మీరుంటే ఎన్ని ప్రశ్నల వర్షం కురిపించదురో. యోసేపు జైల్లోకి వెళ్ళాడు, నింద చేసి కాదు, తప్పు చేసి కాదు, ఏది కాదు, నీతిగా ఉండే జైల్లోకి వెళ్ళాడు. ఆ జైల్లోకి వెళ్ళినా కూడా దేవుడు అతనికి తోడైనాడు కాబట్టి జైల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే యోసేపుతో పాటు చాలామంది జైల్లోకి వచ్చారు. అందులో ఇద్దరికి ఒక 2 కళలు వచ్చాయి. యోసేపుతో చెప్పారు. యోసేపు వాళ్ళ కళల భావాలు చెప్పాడు. ఒకరికి ఉద్యోగం వస్తుంది, ఒకరికి ప్రాణం పోతుందని ఏదైతే చెప్పాడో ఎగ్జాక్ట్గా రోజులతో సహా, సమయాలతో సహా యాజ్ ఇట్ ఈజ్గా జరిగిపోయింది. యోసేపు చూస్తే బంధకాల్లో ఉన్నాడు, యోసేపు చూస్తే జైల్లో ఉన్నాడు. కానీ యోసేపు చెప్పింది మాత్రం అక్షరాలా జరిగింది. నిజంగా ఒక వ్యక్తి ప్రాణం పోయింది, ఒక వ్యక్తి ఉద్యోగం వచ్చింది. గమనించాలి. అదే ప్లేస్లో మీరుండుంటే, ప్రభువా నేను చెప్పినట్టు వ్యక్తికి ఉద్యోగం వచ్చింది, నేనేం బంధకాల్లో ఉన్నానేంటి? నేను ప్రార్థన చేస్తే వాళ్ళ జీవితాలు ఏది జరుగుతుందో ఆల్రెడీ చెప్పినట్టు జరిగింది, మరి ఎందుకు నేను ఇంకా బంధకాల్లో ఉన్నాను, నేను ఇంకా సమస్యలో ఉన్నాను? నా పక్కన ఉన్నటువంటి వారికి ఏమో జరిగిపోతుంది, నేను ఇంకా అక్కడే ఉండిపోయానండి, నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది? ఇది ప్రశ్న మీలో చాలామందికి. గమనించాలి ప్రియులు, వాక్యం వినేటప్పుడు వినండి. కామెంట్లో సమస్యల గురించి ఫోకస్ చేయకండి, దృష్టి మళ్లించకండి. దేవుడి మీద పెట్టండి దృష్టి అంతా కొను. దేవా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలని చెప్పి చూడండి ప్రియులరా. వాక్యాన్ని వినండి, చెవులు వాక్యానికి అప్పగించండి. మైండ్ సెట్ అంతా కూడా పూర్ణ మనసు దేవుణ్ణి మరి స్తుతించండి. ఎస్ దేవా, అవును దేవా, నిజమే, నా సమస్య అంతా ఫోకస్ సమస్యల మీద పెడుతున్నానే. యోసేపు చూసినట్లయితే దెర్ ఈజ్ నో క్వశ్చన్స్, ఒక్క ప్రశ్న కూడా వేయలేదు అక్కడ. ఈరోజు మీరు వాక్యం వింటున్నటువంటి వాళ్ళు ఎన్ని ప్రశ్నలు ఉంటాయో. అవును బ్రదర్, నిజమే, మా పక్క వాళ్ళకి ఉద్యోగం వచ్చేసింది, నా పక్క వాళ్ళకి ఉద్యోగం వచ్చేసింది, నేను చదువుకున్న ఇన్స్టిట్యూట్లో అందరికి ఉద్యోగం వచ్చేసింది, పక్క పిల్లలందరూ పాస్ అయిపోయారు, నా పిల్లోడే ఫెయిల్ అయిపోయాడు, పైగా నేను ప్రతిరోజు 3:30 లేసి ప్రార్థన చేస్తాను, నేను ఎన్నో చేస్తూ ఉంటుంటాను, కానీ నా బిడ్డలు ఫెయిల్ అయిపోయారు, నా జీవితం అంతా కూడా ఏది జరగటం లేదు కదా. ఎందుకనే దేవుడు ఇలా చేస్తున్నాడు? గమనించాలి ప్రియులారా, దేవుడిని పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. యోసేపుని ఏదో ఆ గోతులోంచో లేకపోతే జైల్లోంచో తీసి బయటపడేసి, బాబు యోసేపు నీ బతుకు లేకపోతే నీ తల్లిదండ్రులకు గెలిపి హ్యాపీగా ఉండు, ఇది కాదు దేవుని యొక్క ఉద్దేశం. అందరిలాగా చిన్న ఉద్యోగం ఇచ్చి విడిచిపెట్టేయడం కాదు దేవుని యొక్క ఉద్దేశం. 97 కీర్తన 15 వచనం దేవుడు చెప్తాడు ఏమని? శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను, అతను విడిపించి గొప్ప చేస్తాను. దేవుడు విడిపించి వదిలేయటం కాదు దేవుని యొక్క ఉద్దేశం, విడిపించి గొప్ప చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ రోజున నీ ఫోకస్ దేవుని మీద ఉన్నదా, నీ సమస్య మీద ఉన్నదా? నా సమస్య, నా బిడ్డలో, నాది, ఇది ఎప్పుడు ఇదే గందరగోళమా?
దేవుని స్తుతించండి, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించండి, దేవుని మీ కాపరిగా పెట్టుకోండి, దేవుడు నడిపించే మార్గంలో నడండి. అప్పుడు కృపాక్షేమాలు అద్భుతాలు మిమ్మల్ని వెంబడిస్తాయి. కాబట్టి ఇక్కడ యోసేపుని దేవుడు విడిచిపెట్టేయాలని ప్లాన్ చేయలేదు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? వాళ్ళు చిన్నదేలా చిన్న ఉద్యోగమే కదా, ముందిచ్చేద్దాం, వాళ్ళది చిన్న ఉద్యోగమే, మళ్ళీ అదే ఉద్యోగం పొందుకున్నాడు, అదే ప్లేస్లోకి వెళ్ళాడు. కానీ నువ్వు మరలా బయటికి వెళ్తే మామూలుగా నువ్వు బయటికి వెళ్ళావు, నువ్వు విడుదల పొందుకుంటే మామూలుగా విడుదల పొందుకోవు. నీ జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. హల్లెలూయా. ఎవరైతే నీకంటే ముందు ఆశీర్వదించబడ్డారో, ఎవరైతే నీకంటే ముందు దీవించబడ్డారో, ఎవరైతే నీకంటే ముందు పెళ్ళయిందో, ఉద్యోగం వచ్చిందో, గర్భఫలం వచ్చిందో, వాళ్ళకంటే నీ జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. హల్లెలూయా. ఉన్నదా లేదా? చూడండి ఇక్కడ అదే మాట. అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చింది యోసేపు వంతు. అప్పుడు యోసేపు బయటకు వచ్చే అవకాశం వచ్చినప్పుడు ఎలా ఉందో చూసారా అతని యొక్క జీవితం. ఇక్కడ చూసినట్లయితే ఆదికాండం 41:14 ఫరో యోసేపుతో అన్నాడు, అయ్యా యోసేపు, ఫరో నేనే, అధికారిని మాత్రం నేనే, ప్రధానమంత్రి పేరుకి మాత్రం నేనే, ఈ దేశానికి రాజుని మాత్రం నేనే. కానీ అంత సరే, నీవు సెలవు లేకుండా, నీ మాట చెప్పకుండా ఐగుప్తు దేశం అంతటా ఏ మనుషుడు తన చేతినైనను కాలినని ఎత్తకూడదు. అబ్బా, అంటే ఒక్క అడుగు కూడా ముందుకేయకూడదు. దేశంలో ఉన్న ప్రజలు, ముందు రోజు నైట్ ఎవరన్నా యోసేపు బానిస, బంధకాల్లో ఉన్నాడు, కనీసం పక్కవాడు కూడా పట్టించుకోవట్లేదు. అటువంటి వ్యక్తి తెల్లవారిసరికి ఏమైపోయిందంటే, నీ మాట సెలవు లేకుండా ఎవడో కాలు కూడా ఎత్తకూడదు. ఎక్కడికి వెళ్ళాలని సరే, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, లేకపోతే అక్కడికి వెళ్ళాలన్నా, ఇక్కడికి వెళ్ళాలన్నా, నీ సెలవు లేకుండా నువ్వు చెప్పిందే శాస్త్రం, నువ్వు చెప్పిందే వేదం, నువ్వు చెప్పిందే మరి శాసనం. చూసారు ఎంత అధికారం వచ్చేసిందో? అధికారం నాటకు 5 నిమిషాలు చాలు ప్రియులారా, ఆశీర్వాదం పొందుకోవడానికి 5 నిమిషాలు చాలు, కానీ అనుభవం మాత్రం 5 నిమిషాలు వచ్చేటువంటిది కాదు. కాబట్టి ఈరోజు మీ జీవితంలో శ్రమలు, నిందలు, బాధలు, కష్టాలు, నిరుద్యోగము, పేదరికం, ఒంటరితనం, వివాహం జరగకపోవటం, పిల్లలు పుట్టకపోవటం, ఎన్నో సమస్యలు కూడా మీరు వెళ్తూ ఉన్నారు. మీరు ప్రార్థన చేస్తున్న అనేక మంది జీవితంలో అద్భుతం జరుగుతుంది, మీ జీవితంలో కార్యం జరగట్లేదంటే మీ పట్ల దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ పానదాయిల అధిపతులుగా ఆ ఉద్యోగం ఇచ్చి తెలియటం కాదు దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు గమనించాలి, ఆ దేశంలోనే ఉన్నతమైనటువంటి వ్యక్తిగా యోసేపుని దేవుడు చేశాడు. అది ఆయన ప్రణాళిక. కాబట్టి అటువంటి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలంటే, ఎన్ని ఎక్కువ స్టేర్లు వేయాలంటే అంత బేస్మెంట్ కరెక్ట్గా ఉండాలన్నమాట. అర్థమవుతుందా? ఆ పునాది అంత గట్టిగా ఉండాలి. కాబట్టి బలమైన పునాది వేస్తూ ఉన్నాడు యోసేపు జీవితంలో దేవుడు. ఎందుకంటే చాలా ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్తున్నావు కాబట్టి నీ పునాది బలంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. వాళ్ళంతా చిన్న చిన్న పునాదులే, చిన్న చిన్న పిల్లర్స్ వాళ్ళే. కాబట్టి నువ్వు నమ్ముతున్నావా? యోసేపుని ఆలస్యం చేసినా కానీ దేవుడు తన ప్రణాళిక చెప్పిన ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికను ఏర్పడేశాడు. అందరికీ జరిగిపోతుంది, నాకు జరగట్లేదు, అందరి జీవితంలో కార్యాలు జరుగుతుంది, నా జీవితంలో జరగట్లేదు, అందరి జీవితంలో ఆశ్రయించబడిపోతున్నాను, నేను ఆశ్రయించబడట్లేదు అని నువ్వు ప్రశ్నించే వ్యక్తిగా ఉన్నట్లయితే ఈరోజు నీ స్వభావాన్ని మార్చుకొని దేవునామాన్ని మహింపరిచే వ్యక్తిగా ఉండటానికి దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.